గమనిస్తే ఈ రోజుతో పోలింగ్ అయిపోతుంది. ఎల్లుండి ఎగ్జిట్ పోల్స్ ఫస్ట్ ఓకే. తర్వాత అంతేకాకుండా నేను గమనించింది ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ కాకుండా జనాలు వాళ్ళు రకరకాలమైనటువంటి ఊహాగానాలు, రకరకాలమైనటువంటి క్యాలిక్యులేషన్స్, రకరకాలైనటువంటి పారామీటర్స్, పర్ముటేషన్స్, కాంబినేషన్స్, ఈ స్టేట్ లో ఎంత వచ్చింది, ఈ స్టేట్ లో ఎంత పోయింది, ఎవరు వాళ్ళకి ఇండిపెండెంట్ గా కూడా చాలా వాళ్ళు ఒక్కొక్కరు ఒక సెఫాలజిస్ట్ గా తయారైపోయారు. అనాలిసిస్ ఒక్కొక్కరు ఒక సెఫాలజిస్ట్ గా తయారైపోయి ఏమంటున్నారంటే ఫైనల్ గా మార్కెట్లు బాగానే ఉంటాయి. బేసిక్ గా అండి నేను ఒక విషయం చెప్తాను. మార్కెట్లు ఒకవేళ ట్యూస్డే నాడు వచ్చే రిజల్ట్స్ అంత ఉత్సాహంగా లేకపోతే పెద్దగా పడే ఛాన్సెస్ లేవండి. ఒక నీ జర్క్ రియాక్షన్ వస్తుందేమో, ఒక 7% వస్తుందేమో. మార్కెట్లు ఎప్పుడు పడతాయి అని అంటే మార్కెట్లో ఇంకొక న్యూస్ ఉందండి. ఏంటంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఈసారి ఆ టెన్యూర్ అన్నా పెంచుతారు, లేకపోతే 10% నుంచి 15% అన్నా చేస్తారు అనేటువంటి ఒక ఊహాగానం ఉంది. అది కనుక జరిగితే మార్కెట్లు బాగా పడతాయండి. ఎలక్షన్ రిజల్ట్స్ కంటే ఎకనమిక్గా టాక్సేషన్ వైజ్ తీసుకునే నిర్ణయాలు మార్కెట్ను పడేస్తాయి. సో ఏదేమైనా మార్కెట్లో ఇప్పుడు కనుక గమనిస్తే సెల్ ఆన్ ఎవరీ రైజ్, అంటే రైజ్ అయినప్పుడల్లా సెల్ చేసేసి గమ్మను ఉండండి, హాయిగా క్యాష్లో ఉండండి అని అందరూ అంటున్నారు. కాబట్టి మనం కూడా అదే పాటిద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మన బిజినెస్ ముచ్చట్ల కార్యక్రమంలో చాట్ బాక్స్లో ఫస్ట్ ప్రసాద్ గారు అడుగుతున్నారు సార్,